నమస్తే. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో స్పైసీగా అండ్ టేస్టీగా ఉండే ఎగ్ మ్యాగీ నూడిల్స్ రెసిపీని చూపిస్తాను. రెగ్యులర్ గా తినే మ్యాగీ నూడిల్స్ కాకుండా ఇలా ఒకసారి ఎగ్ తో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా తేలిక. ఈ ఎగ్ నూడిల్స్ కోసం ముందుగా ఒక చిన్న రోట్లోకి 4-5 వెల్లుల్లిపాయలు, మీరు తినే రుచిని బట్టి కారాన్ని వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోండి. ఇలా దంచుకున్న వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్లోకి 2 ఎగ్స్ ని తీసుకొని పగలగొట్టుకోండి. ఇప్పుడు ఎగ్స్ ని బాగా బీట్ చేసుకోవాలి. మంచిగా బీట్ చేసుకొని ఈ ఎగ్ ని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఎగ్ ని ఆమ్లెట్ వేసుకోవాలి. ఆమ్లెట్ వేసిన వెంటనే కదిలించకుండా ఒక 2 నిమిషాల తర్వాత ఆమ్లెట్ ని ఇలా కదిలించుకుంటూ అన్ని వైపుల నుంచి కూడా మంచిగా కాల్చుకోవాలి. ఆమ్లెట్ ఇలా మంచిగా కాలిన తర్వాత వాటిని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆమ్లెట్ ఇలా అన్ని వైపులా చక్కగా కాలిన తర్వాత ఈ ఆమ్లెట్ ని తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ లోకి నూడిల్స్ ఉడకడానికి సరిపడా నీళ్ళని పోసుకోవాలి. నేను ఒక ప్యాకెట్ మ్యాగీ నూడిల్స్ తీసుకుంటున్నాను. ఇది ఒక మనిషికి అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం అంతా వేసేసి ఇది నీళ్ళల్లో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే మ్యాగీ మసాలా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ నీళ్ళని ఒకసారి మంచిగా కలిపి బాగా మరగనివ్వండి. ఇందులో ఉప్పు మాత్రం అస్సలు వేయకండి. మసాలాలోనే మనకు ఉప్పు ఉంటుంది కాబట్టి దీంట్లో ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు మ్యాగీని ఇలా తుంపు వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మ్యాగీ నూడిల్స్ ని మంచిగా ఉడకనివ్వండి. మ్యాగీ నూడిల్స్ ఉడకడానికి ఎంతో ఎక్కువ టైం పట్టదండి. జస్ట్ 2 నిమిషాల్లోనే ఉడికిపోతాయి. నూడిల్స్ మంచిగా ఉడికి నీళ్ళన్నీ ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ అంతా ఇందులో వేసేద్దాము. నీళ్ళంతా ఇలా దగ్గర పడిన టైంలో కనుక ఎగ్ వేసామంటే ఆ ఎగ్ కూడా ఈ స్పైసెస్ ని బాగా పీల్చుకొని ఎగ్ కూడా చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఒక్క నిమిషానికి ఎగ్ అంతా కూడా మంచిగా నీళ్ళని పీల్చేసుకొని దగ్గర పడగానే ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసామంటే మన టేస్టీ ఇంకా స్పైసీ ఎగ్ మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోయినట్టే. వేడి వేడిగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే సర్వ్ చేయండి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం పూట లైట్ గా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా స్పైసీ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ మ్యాగీ నూడిల్స్ ని చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. ఈ సింపుల్ ఇంకా టేస్టీ రెసిపీని ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో కలుసుకుందాం. నమస్తే.